క్రీస్తు వరకు నామములో ఉన్న బలాన్ని నువ్వు తెలుసుకుంటే, యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి నువ్వు గ్రహిస్తే, యేసుక్రీస్తు నామములో ఉన్న ఆ విజయాన్ని నువ్వు గ్రహిస్తే, ప్రియ అక్క చెల్లి తమ్ముడా, నీ ముందు ఎవరు నిలవలేరు. ప్రియ అక్క చెల్లి తమ్ముడా, ఈ మాటలు వింటూ నీవు యెహోషువ నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మానవుడు నీ ముందు నిలవనేరుడని తండ్రి అయిన దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం నుండి ఆ బలము, ఆ జయము, ఆ విజయము, ఆ ధైర్యము నువ్వు సొంతం. యేసుక్రీస్తు వరకు నామం ఉన్న శక్తిని పేతురు యోహాను గ్రహించాడు. కాబట్టే పుట్టుకతో కుంటివాడైన అతన్ని, మా దగ్గర ఎండి బంగారములు ఏమి లేవు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నానని యేసుక్రీస్తు వరకు నామములో లెగిసి నడవమని ఎప్పుడైతే ఆ కుంటివాడికి చెప్పములోనే అతను లెగిసి బాగుపడి స్వస్థ కలిగి గంతులేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రియ అక్క చెల్లితమ్ముడా, ఈ మాటలు వింటున్నా, నీవు యేసుక్రీస్తు వరకు నామములో ఉన్న శక్తి, బలము నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి. గ్రహించి ఆయన కొరకు